నువ్వు ఏపీ 10th క్లాస్ స్టూడెంటా? అయితే జాగ్రత్తగా వీడియో చూడు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, అలా లెసన్స్ వింటూ టైం అనేది వేస్ట్ చేసుకుంటూ లాస్ట్‌లో వచ్చేటప్పటికి లాస్ట్ 1 మంత్ కష్టపడతా కూర్చుంటారు. లాస్ట్ 1 మంత్ కూడా ఏం చేస్తారు, అన్న లాస్ట్ 1 మంత్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పన్నా, ఏది చదివితే నాకు 100 ఔట్ ఆఫ్ 100 వచ్చేస్తది, లేదంటే ఫుల్ ఔట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి, అయి చెప్పన్నా అని చెప్పేసి అంటారు. సో నీకోటి చెప్తున్నా. నీకు అలా చదివితే మాత్రం నీకు 80% 90% మార్క్స్ వచ్చి సరిపెట్టేసుకుంటావు. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నీకు 600 ఔట్ ఆఫ్ 600 రావాలంటే అలా చేస్తే సరిపోదు. మరి ఏం చేయాలన్నా ఉప్పు నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 1 మార్క్ పోయినా సరే నీకు 600 ఔట్ ఆఫ్ 600 నీకు 599 అన్నట్టుగానే వస్తది. క్లియర్ అయిందా? సో ఎందుకన్నా ఆ 1 మార్క్ గురించి ఎందుకంత ఆలోచిస్తున్నావు అంటే, ఆ 1 మార్క్‌లో నేను ట్రిపుల్ ఐటీ సీట్లు కోల్పోవచ్చు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటదన్నమాట. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నువ్వు చేయాల్సిందల్లా ఏమీ లేదు. నువ్వు ఫోకస్డ్‌గా నువ్వేం చేయాలంటే, దీన్ని ఈ వీడియో కంప్లీట్‌గా వాచ్ చేయి, నీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తది. సో ఫస్ట్ నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, బ్లూ ప్రింట్ అనేది రెడీ చేసుకోవాలి. బ్లూ ప్రింట్ మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అలాగే ప్రతి సబ్జెక్ట్‌కి ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటది. నువ్వు బ్లూ ప్రింట్ అనేది వాచ్ చేయి. వాచ్ చేసిన తర్వాత ఏ చాప్టర్స్‌లో ఎక్కడెక్కడ ఏవేవి టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయి. 1 మార్క్ క్వెషన్స్ వస్తున్నాయి, 8 మార్క్ క్వెషన్స్ వస్తున్నాయి, 4 మార్క్ క్వెషన్స్ వస్తున్నాయి. ఆ క్వెషన్స్ అనేవి చూసుకో. వన్స్ ఆ క్వెషన్స్ అన్ని చూసుకున్న తర్వాత ఓకే, ఇది ఈ చాప్టర్‌లో ఎక్కువ వెయిటేజ్ వస్తుంది, ఈ చాప్టర్‌లో తక్కువ వెయిటేజ్ వస్తుంది అనే క్లారిటీ తెచ్చుకో. వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత, వన్స్ నీకు ఏదైతే క్లారిటీ వచ్చిందో, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తావంటే, ఆ చాప్టర్స్ నీకు కాలేజ్‌లో నడుస్తున్నా, లేదంటే ఇక్కడ మన లైవ్ వీడియోస్‌లో నడుస్తున్నా సరే, అప్పుడు ఏం చేస్తావంటే దాంట్లో ఉన్న కాన్సెప్ట్‌ని నువ్వు క్లారిటీ తెచ్చేసుకోవాలి. కాన్సెప్ట్ మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఎందుకన్నా కాన్సెప్ట్ బై హార్ట్ చేసుకుంటే క్వెషన్స్ ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి కదా! నీకు వచ్చేస్తాయి. ఎన్ని మార్క్స్ అంటున్నా? 80%, 90% అంతే. అర్థమైందా? 90% మాత్రమే వస్తది. నువ్వు బై హార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ నువ్వు కాన్సెప్ట్ క్లారిటీ అనేది తెచ్చుకుంటే మాత్రం అర్థమైందా? నీకేమవుతదంటే, ఒకవేళ ఏదైనా 1 మార్క్ క్వెషన్ గాని, ఏదైనా నీకు ట్రిక్కీగా ఇచ్చారనుకో, అయినా సరే నీకు 600 ఔట్ ఆఫ్ 600 వస్తది. సో నువ్వేం చేయాలంటే కాన్సెప్ట్ నువ్వు క్లారిటీగా తెచ్చుకోవాలి. దానికి ఏం చేయాలన్నా నువ్వు చేయాల్సిందల్లా ఏం లేదు. వాట్ యూ నీడ్ టు డూ ఈస్ యూ నీడ్ టు వాచ్ ద లైవ్ వీడియోస్. మా లైవ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దానికి రెగ్యులర్‌గా అటెండ్ అవుతా ఉండు. లేదన్నా నాకు లైవ్ స్కూల్ టైమింగ్స్ మ్యాచ్ అవ్వట్లేదు, ఏం చేయమంటావు అని చెప్పేసి ఉంటే, ఆల్రెడీ ఉన్న లైవ్ వీడియోస్‌ని ఒకసారి 2x మోడ్‌లో వాచ్ చేయి, కంప్లీట్ అయిపోద్ది. అర్థమైందా? సో 2x మోడ్‌లో వాచ్ చేసి నీ లైవ్ వీడియోస్ అన్నీ నువ్వు కంప్లీట్ చేసుకుంటే సరిపోతది. అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటన్నా వీక్లీ 1 అవర్ టెస్ట్ అని చెప్పేసి అన్నావు. వీక్లీ 1 అవర్ టెస్ట్ అంటే ఏంటంటే, నీకు ఈ వారం ఏదో ఒకటి లెసన్ జరుగుతది కదా! అవునా? ఏదో సోషలో, లేదంటే ఫిజిక్సో, మ్యాథ్సో ఏదోటి జరుగుతది. నువ్వు దాని మీద నీ అంతట నువ్వు టెస్ట్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటావు? ఏం కంగారు పడాల్సిన పని లేదు. ప్రతి సంవత్సరం మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అవునా? సో ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి పిక్ చేసుకో. పిక్ చేసుకున్న తర్వాత అటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో నీకు ఏదైతే నీకు ప్రాబ్లమ్ ఉందో, ఈ క్వెషన్ బాగా రిపీట్ అవుతుందని తెలుస్తది కదా! ఆ క్వెషన్‌ని ఈ రోజు, ఈ వారం టైంలోనే నువ్వేం చేస్తావంటే, ఇక్కడే నువ్వు వితౌట్ సీయింగ్ రాయడానికి ట్రై చెయి. ఎప్పుడో రాసి ఎగ్జామ్‌కి ఇప్పుడే నువ్వు రాస్తావు కాబట్టి అందులో నీకు 0 మిస్టేక్స్ అనేవి వస్తాయి. అర్థమైందా? కాబట్టి నువ్వేం చేయాలి? సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతా ఉంటావు కాబట్టి ఎప్పుడైతే ఎగ్జామ్ వస్తదో ఆ టైం కల్లా నీకు సింగిల్ మిస్టేక్ కూడా రాదు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చెయి. నీ అంతట నువ్వు జస్ట్ 1 అవర్ టెస్ట్ పెట్టుకో. 1 అవర్ టెస్ట్. అన్ని సబ్జెక్ట్స్ కలిపి 1 అవర్ టెస్ట్ పెట్టుకో. అన్ని సబ్జెక్ట్స్ కలిపి 1 అవర్ టెస్ట్ పెట్టుకుంటే సరిపోతది. పోగొట్టు కింద పెట్టుకో. నీకు ఏ చాప్టర్ అయితే, నీవు ఏ సబ్జెక్ట్ అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావో ఆ సబ్జెక్ట్‌లో తీసుకో. ఇంపార్టెంట్ క్వెషన్ తీసుకో. వితౌట్ సీయింగ్ ఒక్కసారి చదువుకుని వితౌట్ సీయింగ్ రాసేయి సరిపోద్ది. ఎలా చదువుకోవాలో అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. దాంట్లోకి వెళ్లి సరిపోతది. ఓకేనా? సో ఇక్కడ ప్రతి టిప్ ఇస్తున్నారు కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఏం లేదు. కింద ఉన్న లైక్ బటన్ కొట్టు, సబ్స్క్రైబ్ కొట్టు. ఎప్పుడైతే లైవ్ వీడియోస్ వస్తాయో ప్రతి లైవ్ వీడియో వాచ్ చేయి సరిపోతది. నీకు 600 ఔట్ ఆఫ్ 600 గ్యారంటీ వస్తది. నువ్వు అంతకు మించి చేయాల్సిందల్లా ఏం లేదు. నెక్స్ట్ ఐడెంటిఫై మిస్టేక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు మిస్టేక్స్ అన్నీ ఇప్పుడే చేసేయాలి. పబ్లిక్ ఎగ్జామ్‌లో చేయకూడదు. సో ఎక్కడెక్కడైతే మిస్టేక్ అవుతుంది? డయాగ్రామ్ మిస్టేక్ అవుతుందా? లేదంటే లాస్ట్‌లో నేను మ్యాథ్స్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ మిస్టేక్ వస్తుందా? లేదంటే డయాగ్రామ్ సరిగ్గా రాయట్లేదా? లేదంటే థియరీ సరిగ్గా రాయట్లేదా? ఏంటనేది ఇప్పుడే ఐడెంటిఫై చేసుకో. నీకు నువ్వే ఎవాల్యుయేట్ చేసుకో. అన్న నాకు ఎవాల్యుయేట్ చేసుకోవడం రాదనుకుంటే నో ప్రాబ్లమ్. నువ్వు బుక్ తీసుకెళ్ళి మీ అన్నయ్యో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! వాళ్ళకిచ్చి అనేది ఒక్కసారి చూడు, నేను కరెక్ట్‌గా రాస్తున్నానా లేదా అని చెప్పేసి ఒక్కసారి చెక్ చేసుకో. వాళ్ళే చెక్ చేస్తారు. ఓకే తమ్ముడు నువ్వు బాగానే రాస్తున్నావు అని చెప్పేసి అంటారు. అంతే, కేల్ కథం దుకాన్ బంద్. నీకు ఎక్కడ మిస్టేక్స్ వస్తున్నాయో వాళ్ళు చెప్తారు. సో ఈ విధంగా చూసుకుంటే సరిపోతది. నీకు మిస్టేక్స్ అన్నీ ఇక్కడే వచ్చేస్తాయి కాబట్టి క్లియర్ కట్‌గా క్లారిటీ అనేది నీకు వచ్చేస్తది. ఎటువంటి ట్యూషన్‌కి వెళ్ళక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. నీ అంతట నువ్వు డిసిప్లిన్‌గా ఉంటే సరిపోతది. సో ఈ విధంగా నువ్వు సీక్వెన్షియల్ ఆర్డర్‌లో చూసుకుంటే సరిపోద్ది. నీకు మోటివేషన్ ఇవ్వడానికి ఇక్కడ వీడియోస్ పెడుతున్నాము. నీకు లెసన్స్ చెప్పడానికి లైవ్ చెప్తున్నాము. ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్‌లో అడగమని చెప్పేసి అంటున్నాము. లేదంటే లైవ్ చాట్‌లో అడగమని చెప్పేసి అంటున్నాం. ఇంతకన్నా నీకేం కావాలి? ఇంకెంతకన్నా నీకేమైనా కావాలా? ఇంకేం అక్కర్లేదు కదా! నువ్వు చేయాల్సిందల్లా ఏం లేదు. సింపుల్‌గా మాకు ఏదైతే లైవ్ వీడియోస్ ఉన్నాయో, లేదంటే కింద నోట్స్‌లు అనేవి ఉంటాయి. నోట్స్‌లు డౌన్‌లోడ్ పెట్టుకొని శుభ్రంగా దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ నీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఏమొచ్చినా సరే నువ్వు అక్కడ చూసుకుంటూ ఉంటే సరిపోతది. అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. సో నీకు ఇలాంటి
ప్లాట్ఫామ్ ఒకటి ఉంది కాబట్టి నువ్వు ఏం చేస్తావు, ఎలా వాడుకుంటావు అనే దాన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టు. అన్న నేను రెగ్యులర్గా వస్తాను, నేను కంటిన్యూగా వింటాను, లేదంటే అన్న నేను మీ వీడియోస్ వాచ్ చేస్తున్నాను, మీ లైవ్స్ వాచ్ చేస్తున్నాను, నాకు స్కూల్ టైమింగ్స్ కుదరకపోయినా సరే నేను రికార్డెడ్ లైవ్స్ అనేవి వాచ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటావు కదా. సో అది ఏదైతే అనుకుంటున్నావో అది కింద కామెంట్ సెక్షన్లో పెట్టు. నేను దాన్ని చూసి దాని తగ్గట్టుగా నేను నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి నేను ఇన్స్పైర్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మరి.